ఒక ఫోటో కొట్టి షేర్ చేసేయండి. ఒక ఫోటో కొట్టి షేర్ చేసేయండి. భూమి కొనుగోలు చేశాం. ట్రూ సేల్ డేట్ అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారి వరకు ఇచ్చేసాం. నా దాంట్లో 29 ఎకరాలు. 2013లో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇష్యూ చేశారు. ధరణిలో ఎక్కించి మన ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చాను నేను. 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు, ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇవ్వనని 20 లక్షల రూపాయలు చెక్ నాకు ఇచ్చాను అడ్వాన్స్గా. అదన్నా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిన ఇస్తామని. దానికి చెక్ అని జైలు పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి పెట్టుకున్నారు. వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు. అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వాళ్ళకి. డ్రైవర్ పేరు పేరు బద్రి. ఇంతకుముందు 10 లక్షలు ఆయనకి ఇచ్చారా? డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు. 1 year బ్యాక్. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20 ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవాళ తహసీల్దార్ ఆఫీస్ షామీర్పేటలో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మువ్వా శేషగిరిరావు అనేసి పెద్ద మనిషి. ఆయనకు 29 acres ఆఫ్ ల్యాండ్ ఉంది లాల్గడి మలక్పేట్ విలేజ్ లిమిట్స్లో. ఆ ల్యాండ్కి సంబంధించి గాను దాన్ని ధరణిలో అప్లోడ్ చేయడానికి మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 lakhs తీసుకున్నారు. షూరిటీ కింద 20 lakhs చెక్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. తహసీల్దార్ గారు 20 lakhs చెక్ తీసుకొని పెట్టుకున్నారు. సో ఇవాళ 10 lakhs ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉంది సార్ లాల్గడి మలక్పేట్ విలేజ్ అండి, షామీర్పేట. ఎన్ని ఎకరాల ల్యాండ్ సార్? 29 acres ఆఫ్ ల్యాండ్. ఇంకేమైనా బినామీలు అట్లా ఏమైనా తెలుసా? హౌస్ సర్చ్ చేస్తున్నామండి, వెరిఫై చేయాలి. ఎక్కడ సార్ హౌస్? ఇక్కడ మన దగ్గరలో ఉంటుంది అన్నారు. ఓకే.